నమస్తే క్రికెట్ ఫ్యామిలీ. నేను మీ బబ్లు. మీరు చూస్తున్నారు బబ్లు క్రికెట్ తెలుగు. మామ, రేపు ఈడెన్ గార్డెన్స్లో యుద్ధం మొదలవబోతుంది. ఒకవైపు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సునామీలా దూసుకొస్తున్న సౌత్ ఆఫ్రికా, ఇంకోవైపు ఐసీసీ టోర్నీలో అంటేనే పూనకం వచ్చినట్టు, శిగం వచ్చినట్టు ఆడే న్యూజిలాండ్. స్టోకర్స్ ట్యాగ్ను సౌత్ ఆఫ్రికా చెరిపేస్తుందా, లేక కివీస్ మళ్ళీ సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇస్తుందా? అసలు ఈడెన్ గార్డెన్స్లో పిచ్ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది చూద్దాం రండి. ముందుగా సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం. ఈసారి వీళ్ళు మామూలుగా లేరు మావా. 7 మ్యాచ్లకి 7 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాప్లో ఉన్నారు. ముందుగా వీళ్ళ ఓపెనర్స్ క్వింటాన్ డికాక్ మరియు ఏడెన్ మాక్రమ్ మాత్రం బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. అలాంటి ఓపెనర్స్ అసలు ఏ టీంకి లేరు. ఇద్దరు కూడా డేంజరస్ ఫామ్లో ఉన్నారు. పైగా క్వింటన్ డికాక్ ఈడెన్ గార్డెన్స్లో పీక్ రికార్డ్ ఉంది. ఐపీఎల్లో కానీ తను ఎప్పుడు ఈడెన్ గార్డెన్స్లో ఆడినా తను స్కోర్ చేస్తూనే ఉంటాడు. అతనికి తోడుగా మాక్రమ్ మాత్రం ఈ టోర్నీలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరర్స్గా ఉన్నాడు. కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అలాగే అతడి క్యాప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్లో కన్సిస్టెంట్గా రాణిస్తూనే ఉంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఈ రికార్డ్ మరి ఏ సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ కూడా సాధించలేదు. వీళ్ళకు తోడుగా వన్ డౌన్లో వచ్చే రేయన్ రెకల్టన్ కూడా స్టార్టింగ్ నుంచే అటాక్ చేస్తున్నాడు. దానివల్ల వీళ్ళ టీం ఒక అగ్రెసివ్ సైడ్గా మారిపోయింది. ఇక మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడే మన ఏబీ, డెవాల్ బ్రేవెస్ మరియు ట్రెస్టన్ స్టబ్స్ ఇద్దరు కూడా స్పిన్నర్లని చితకబాదిస్తున్నారు. మెయిన్గా మిచెల్ శాంట్నర్, సోది మరియు వీళ్ళిద్దరికి జరిగే రైవల్రీ ఏదైతే ఉందో ఇది మ్యాచ్కే హైలైట్ అవ్వబోతుంది. అలాగే డౌన్ ది ఆర్డర్ డేవిడ్ మిల్లర్ ఒక సైతాన్లా ఆడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా టీంకి ఫినిషర్స్ మామూలుగా ఇవ్వట్లేదు. అతనికి తోడుగా కార్బిన్ బాష్, జార్జ్ లిండే, బాబోయ్ వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ మాత్రం మామూలుగా లేదురా బాబు అనేలాగా అపోనెంట్స్ మాత్రం వణుకు పుట్టేటట్టుంది వీళ్ళ బ్యాటింగ్ మాత్రం. దానికి తోడుగా వీళ్ళ బౌలింగ్ కూడా ఆండ్రిస్ నోర్జా కానీ, క్వేన్ మఫాకా కానీ, లుంగి యంగిడి కానీ నిప్పులు కక్కుతున్నారు. వీళ్ళకు తోడుగా ఆల్రౌండర్ కార్బిన్ బోస్ కూడా అందరూ కూడా వికెట్లు కానీ వాళ్ళ స్పీడ్ కానీ అందరూ కూడా బ్యాట్స్మెన్ వణుకు పుట్టిస్తున్నారు. మెయిన్గా క్వేన్ మెఫాకా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ కివీస్ టాప్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టడం ఖాయం. ఇక కివీస్ సంగతి చూస్తే వీళ్ళ సంగతి తెలిసిందే కదా మామ. వీళ్ళు సైలెంట్గా వచ్చి వైలెంట్గా కొడతారు. వీళ్ళ ఓపెనర్స్ విషయానికి వస్తే టిమ్ సర్ఫెట్, ఫినెలన్ ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు ఈ వరల్డ్ కప్లో. ముఖ్యంగా టిమ్ సర్ఫెట్ మాత్రం తన లైఫ్ ఫామ్లో ఉన్నాడు, పీక్ ఫామ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా న్యూజిలాండ్కి ఈ వరల్డ్ కప్లో మంచి స్టార్ట్స్ ఇచ్చారు. అండ్ వన్ డౌన్లో రచిన్ రవీంద్ర కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నా కూడా ఇండియాలో రచిన్ ఆడితే ఆ రేంజ్ వేరే ఉంటుంది. గత 2023 వరల్డ్ కప్లో ఇక్కడ అతడి రికార్డులు చూస్తే అందరికీ ఇప్పటికీ మతిపోతూనే ఉంటుంది. అలాగే వీళ్ళ మిడిల్ ఆర్డర్కి వస్తే గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చెప్మ్యాన్ అండ్ డ్యారీ మిచెల్ ముగ్గురు కూడా ఫామ్లోనే ఉన్నారు మామ. అండ్ వీళ్ళ ముగ్గురికి కూడా ఇండియాలో పీక్ రికార్డ్స్ ఉన్నాయి. ఎలా అంటే వీళ్ళు ఇండియా తమ హోమ్ గ్రౌండ్లో ఆడతారు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే తమ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అండ్ మరియు సోది వీళ్ళిద్దరు కలిసి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు మామ. ఎందుకంటే ఇద్దరికి కూడా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మిచెల్ శాంట్నర్ మాత్రం రైట్ హ్యాండ్ బ్యాటర్స్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే సత్తా ఉంది. అలాగే ఫినిషింగ్ విషయానికి వస్తే ఇద్దరు డ్యారీ మిచెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ని ఎక్కడి నుండైనా వాళ్ళు గెలిపించగలరు. వీళ్ళు క్రీజ్లో ఉంటే సౌత్ ఆఫ్రికాకి ఖచ్చితంగా టెన్షనే. కాకపోతే నాకు తెలిసి కంపారిటివ్లీ బోత్ సైడ్స్ని కంపేరింగ్ చేస్తే నాకు సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కంపేర్ టు కివీస్. కానీ సౌత్ ఆఫ్రికా ఎప్పుడు చోక్ చేస్తూనే ఉంటుంది. ఈసారైనా వాళ్ళ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని ఫైనల్కి వెళ్ళదా. ఇక హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకుంటే ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? T20 వరల్డ్ కప్ హిస్టరీలో సౌత్ ఆఫ్రికా మీద న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. సౌత్ ఆఫ్రికా 5-0తో లీడ్లో ఉంది. కానీ ఐసీసీ సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాకి ఉన్న బ్యాడ్ రికార్డ్ వాళ్ళని చాలా భయపెడుతుంది. రేపు ఈ రికార్డ్ మారుతుందా లేదో చూద్దాం. అయితే ఇది ఇలా ఉండగా సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ లాస్ట్ ఆడిన 5 T20 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా 2 గెలవగా న్యూజిలాండ్ 3 గెలిచి కొద్దిగా ఆధిక్యంలో ఉంది.
కాకపోతే వీళ్ళ ఇద్దరిది లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మాత్రం నాన్ స్టాప్ విన్నింగ్ స్ట్రైక్ 5 మ్యాచ్లకు 5 మ్యాచ్లు గెలిచింది. కాకపోతే న్యూజిలాండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయి, ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ నో రిజల్ట్ అండ్ ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ లాస్ట్. అంటే న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ అంత కన్సిస్టెన్స్గా లేదు. వెరాస్ సౌత్ ఆఫ్రికా పర్ఫార్మెన్స్ ఈస్ పీక్స్. అయితే మావ 2 టీంల నుంచి ఒక 4 బ్యాట్స్మెన్ మరియు బౌలర్స్ ఈ మ్యాచ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళని నేను పిక్ చేశాను. అందులో మొదట్లో మన బ్యాటర్స్ టు వాచ్ నెంబర్ 4 టీమ్ సర్ఫెట్. ఇతడు లాస్ట్ 10 మ్యాచ్ల్లో 295 రన్స్ కొట్టి, అది కూడా 36.88 యావరేజ్ మరియు 157 స్ట్రైక్ రేట్తో చెలరేగిపోయాడు. ఇతడు ఓపెనింగ్లో మాత్రం చాలా డేంజరస్ ఉన్నాడు. అతడికి తోడు నెంబర్ 3 ఫిన్ ఎలెన్. ఇతడు కూడా లాస్ట్ 8 మ్యాచ్ల్లో 216 రన్స్, 44 యావరేజ్ అండ్ 183 స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ నెంబర్ 4, నెంబర్ 3 అండ్ నెంబర్ 2లో రియాన్ రికల్టన్. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే 360 రన్స్, 51.43 యావరేజ్, అలాగే 173 స్ట్రైక్ రేట్. మామూలు అగ్రెసివ్గా ఆడట్లేదు, మొత్తం అటాక్ చేసి పడేస్తుండు. అండ్ నెంబర్ 1 చూసుకుంటే ఏడెన్ మ్యాక్రమ్. లాస్ట్ 10 మ్యాచెస్లో 371 రన్స్, 53 యావరేజ్, అలాగే 171.75 స్ట్రైక్ రేట్. ఈ వరల్డ్ కప్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. క్యాప్టెన్ ఇన్ ద ఫ్రంట్, ముందుకు నడిపిస్తున్నాడు టీంని. అతడు కూడా పీక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ మన బౌలర్స్ టు వాచ్ చూసుకుంటే నెంబర్ 4 మ్యాట్ హెన్రీ. లాస్ట్ 8 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసి, అది కూడా 8 ఎకనామీతో. స్ట్రైక్ రేట్ మాత్రం 17. ఇతడు మామూలు ఏడు స్వింగ్. మ్యాచ్ స్టార్టింగ్లోనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుట్ చేసే కెపాసిటీ ఇతడికి ఉంది. అలాగే రచిన్ రవీంద్ర. ఇతడు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ 5 మ్యాచెస్లో 9 వికెట్స్. ఎకనామీ కూడా చాలా తక్కువ ఉంది. బ్యాట్స్మెన్ కట్టడి చేసి పడేసిండు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 6.77 ఉంది. అలాగే నెంబర్ 2 కార్బిన్ బోష్. ఇక్కడ పేరు మిస్టేక్ పడ్డది, ఏమనుకోకండి. లాస్ట్ 8 మ్యాచ్లలో 13 వికెట్లు తీసి 7.14 ఎకనామీతో మామూలు వేయట్లేదు, ఆల్రౌండ్ స్కిల్స్ చూపిస్తున్నాడు. అండ్ నెంబర్ 1 బౌలర్ చూస్తే లుంగి యంగిడి. 7 మ్యాచెస్ టు 13 వికెట్స్ తీసి 7.08 ఎకనామీతో నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు. వీళ్ళే మ్యాక్సిమం మెయిన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కి స్వర్గం. కానీ రాత్రి 7:30కి మ్యాచ్ కాబట్టి జూ ప్రభావం గట్టిగా ఉంటుంది. బంతి తడిచిపోతే బౌలర్లకు గ్రిప్ దొరకదు. మెయిన్గా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే బౌలర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. బాల్ అయితే చేతిలో జారిపోతుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం 100% బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వాళ్ళ బౌలర్స్ ఇబ్బంది పడొద్దని అనుకుంటుంది. కాబట్టి చేజింగ్ చేసే టీం 70% గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొన్న ఇండియా మ్యాచ్ కూడా మీరు చూసిరు, చేజింగ్ చేసుకుంటేనే గెలిచింది. అవతల బౌలర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతే మావా. ఇక ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఎవరు గెలుస్తారంటారు. సౌత్ ఆఫ్రికా పేపర్ మీద చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో కివీస్కున్న అనుభవం ఏ టీంకి లేదు అసలు. నా ప్రెడిక్షన్ ప్రకారం ఒకవేళ న్యూజిలాండ్ మాత్రం చేజ్ చేసిందంటే పక్కా న్యూజిలాండే గెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు మరి? ఎవరైనా సెంచరీ కొడతారంటారా మ్యాచ్లో? మరి ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారంటారు? కింద కమెంట్లో రాయండి. వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ కొట్టండి. క్రికెట్ అప్డేట్స్ చూడాలంటే మన బబ్లు క్రికెట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.